మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. తర్వాత ఏంటి కెమికల్ రియాక్షన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ ఏం చెప్పండి. వాట్ ఈజ్ కెమికల్ రియాక్షన్? ఒక పదార్థం అనేది వేరొక పదార్థంగా మారితే చర్య అంటాం మనం. ఓకేనా? ఒక పదార్థం అనేది వేరొక పదార్థంగా మారడం ఏమంటాం మనం? కెమికల్ రియాక్షన్ అంటాం మనం. ఓకేనా? ఇక్కడ ఏం చూడండి సార్, మనకి ఇక్కడ మనం బాణసంచా కాలుస్తూ ఉంటాం, అదొక కెమికల్ రియాక్షన్. మనం తిన్న ఆహారం అనేది జీర్ణం అవుతూ ఉంటుంది, అదొక కెమికల్ రియాక్షన్. ఓకేనా? ఆహార పదార్థాలు పాడైపోతూ ఉంటాయి, అదొక కెమికల్ రియాక్షన్. ఓకేనండి? పాలు పెరుగుగా మారుతుంది, అదొక రియాక్షన్. ఇలా చాలా రియాక్షన్స్ అనేవి మనం నిత్య జీవితంలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఐరన్ త్రుప్పడుతూ ఉంటుంది, అదొక కెమికల్ రియాక్షన్. అలానే పండ్లు కోసేటప్పుడు కానీ కూరగాయలు కోసేటప్పుడు కానీ అవి ఏంటండి రంగు మారుతుంటాయి, అదో కెమికల్ రియాక్షన్. ఫోటోసిన్సిస్ కిరణజన్య సంయోక్రియ, అదో కెమికల్ రియాక్షన్. శ్వాసక్రియ, అదో కెమికల్ రియాక్షన్స్. ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్. ఓకేనండి? అయితే వాటిని మనం వర్గీకరించవచ్చు. ఏంటంటే కెమికల్ రియాక్షన్స్లో మనకి చెప్పాను ఆల్రెడీ, కెమికల్ కాంబినేషన్, రసాయన సంయోగము. ఏంటండి? రసాయన సంయోగము. అలానే రసాయన వియోగము. రసాయన సామరస్యం. ఇంకోటి ఏంటండి? రసాయన ద్వంద్వ వియోగం. ఓకేనండి? అలానే ఆక్సీకరణ క్షయకరణ చర్యలు, ఇవన్నీ కూడా రసాయన చర్యల్లో రకాలన్నమాట. ఇవన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్. ఓకేనా? ఒక పదార్థం అనేది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలు అనేవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్రొత్త పదార్థాలుగా మారితే వాటిని ఏమంటాం? వాటిని రసాయన చర్యలు అంటాం మనం. ఓకేనండి? ఈ రసాయన చర్యలన్నీ కూడా రసాయన మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ రసాయన మార్పును బట్టి ఈ రసాయన చర్యలను 4 రకాలుగా డివైడ్ చేస్తారు. ఓకేనండి? రసాయన సంయోగ చర్య అంటారు, రసాయన వియోగం అంటారు, రసాయన సామరస్యము, రసాయన ద్వంద్వ వియోగము, ఇంకా ఉంటాయండి ఆక్సీకరణ క్షయకరణ చర్యలు. ఇవన్నీ కూడా ఈ చాప్టర్ నేర్చుకుంటారు మీరు. కెమికల్ రియాక్షన్స్ చాప్టర్లో నేర్చుకుంటారు. ఇందులో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చెప్తా చూడండి. ఇక్కడ రసాయన సంయోగం అంటే ఏంటంటే Mg+O2 MgO C+O2 CO2. Mg+O2 2MgO. దీన్ని ఏమంటాం? రసాయన సంయోగ చర్య అంటాం మనం. 2 పదార్థాలు కలిసి వేరొక క్రొత్త పదార్థం ఏర్పడితే దాన్ని ఏమంటాం మనం? రసాయన. ఈ 2 కలిసి చూడండి, Mg+O2 MgO. ఓకేనా? 2 పదార్థాలు కలిసి వేరొక క్రొత్త పదార్థం ఏర్పడితే దాన్ని సంయోగ చర్య అంటారు. రసాయన వియోగం అంటే ఏంటి? ఒక పదార్థం అనేది 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలుగా విడిపోతే ఒక పదార్థం ఏమవుతుందండి? ఒక పదార్థము 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థం విడిపోద్ది, దాన్ని ఏమంటాం మనం? రసాయన వియోగం అంటాం. ఇక్కడ CaCO3 అనేది విడిపోయింది. ఎలాగా? CaO గాను CO2 గాను. ఈ చర్యను ఏమంటాం మనం? రసాయన విడిపోతే వియోగం, కలిస్తే సంయోగం. మరి రసాయన సామరస్యం అంటే ఏంటి? లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయి. ఏమవుతుంది? ZnCl2+S2. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ లోహాలు అనేవి ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయి. చూడండి, ఇక్కడ జింక్ ఏమైంది? హైడ్రోజన్ యొక్క ప్లేస్ని మార్చేస్తుంది. జింక్ ఏం చేస్తుంది? హైడ్రోజన్ తోసేస్తుంది. ఓకేనా? అంటే ఏంటి? ఒక మూలకం యొక్క స్థానాన్ని ఒక మూలకం అనేది వేరొక మూలకం యొక్క స్థానాన్ని
ఏమవుతుంది ఆక్యుపై చేస్తే దాన్ని ఏమంటాం రసాయన స్థానం చర్య అంటాం. ఓకేనా? లేకపోతే ఒక మూలకం అనేది వేరొక మూలకం యొక్క స్థానాన్ని ఆక్యుపై చేస్తే ఆక్రమిస్తే దాన్ని ఏమంటాం రసాయన స్థానం చర్య అంటాం. అలానే ఇక్కడ రసాయన ద్వంద్వయోగం ఇక్కడ ఏంటంటే బేరియం క్లోరైడ్ ప్లస్ సోడియం సల్ఫేట్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోడియం ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ఈ బేరియం ఇక్కడికి పోతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ NaCl ప్లస్ ఏమవుతుందండి BaSO4. ఈ రసాయన ద్వంద్వయోగంలో చూడండి ఈ రెండు సమ్మేళనాల మూలకాలు పరస్పరం మార్చుకుంటుంటాయి. ఈ సోడియం ఏమో బేరియం దగ్గరికి వస్తుంది, ఈ బేరియం ఏమవుతుంది సల్ఫేట్ ముందు పోతుంది. ఈ విధంగా దాన్ని ఏమంటాం మనం రసాయన ద్వంద్వయోగం అంటాం. దీనికి కెమికల్ కాంబినేషన్ అంటాం మనం, కెమికల్ డీకంపోజిషన్ అంటాం, కెమికల్ డిస్ప్లేస్మెంట్ అంటాం, కెమికల్ డబల్ డిస్ప్లేస్మెంట్ అంటాం మనం. ఈ విషయాన్ని బాగా నేర్చుకోవాలి. ఇందులో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులోని ఆక్సీకరణ క్షయకరణ చర్యలు ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ ఏంటండి ఆక్సీకరణ క్షయకరణ చర్యలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి అది చెప్పేసి అందులో బిట్ వస్తుందండి, ఎలా వస్తుంది చూద్దాం. అది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏం చెప్పుకోబోతున్నాం మనం ఆక్సీకరణ క్షయకరణ చర్యలు. అసలు ఆక్సీకరణం అంటే ఏంటి, క్షయకరణం అంటే ఏంటి ఒకసారి చూద్దాం మనం. అందులో ఆ ఏరియా నుంచి కంపల్సరిగా బిట్ అడుగుతున్నాడు. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆక్సీకరణ క్షయకరణ చర్యలు ఇందులోంచి బిట్ వస్తుంది మనకి. ఎలా వస్తుందంటే చెప్తాను చూడండి. ఇక్కడ CEO ఒక ఈక్వేషన్ ఉంది, CEO ప్లస్ S2 ఇలా ఈక్వేషన్ ఉందండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఎలా Cu ప్లస్ S2 అయింది. ఓకేనండి. వాడు ఏమంటాడంటే ఈ ఈక్వేషన్లో పై చర్యలో ఆక్సీకరణం చెందినది ఏది, పై చర్యలో క్షయకరణం చెందినది ఏది, పై చర్యలో ఆక్సీకరణి ఏంటి, పై చర్యలో క్షయకరణి అంటే ఏంటి. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్. అలానే ఇంకోటి చూద్దాం మనం. ZnO ప్లస్ C, Zn ప్లస్ CO. ఓకేనండి. ఇంకోటి చూద్దాం మనం. ఇలా చాలా ఉంటాయండి. Fe2O3 ప్లస్ Al, Al2O3 ప్లస్ 2Fe. ఓకేనండి. ఇలా ఉంటే మన ప్రశ్నలో ఒక ఈక్వేషన్ ఇస్తాడు, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అర్థమైతే చాలండి మనకి. ఈ చాప్టర్లో ప్రతి బిట్ కూడా మనం కెమిస్ట్రీ 100% చేసినట్లే మనం ఈ బిట్ కానీ చేస్తే మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా సులభంగా అర్థం చేసుకుందాం మనం. ఏమంటాడు ఒక ఈక్వేషన్ ఇస్తాడు, ఆ ఈక్వేషన్లో ఆక్సీకరణి ఏది క్షయకరణి ఏది, అలానే ఏది ఆక్సీకరణం చెందినది ఏది క్షయకరణం చెందినది అంటాడు. ఓకేనండి. మరి ఆక్సీకరణం అంటే ఏంటి, క్షయకరణం చూద్దాం మనం. ఇక్కడ ఆక్సీకరణం అంటే అర్థం ఏంటంటే చూడండి ఒకసారి. ఆక్సీకరణం అంటే ఏంటి, క్షయకరణం అంటే ఏంటి. ఒక పదార్థము ఆక్సిజన్ గ్రహిస్తే దాన్ని ఏమంటాం మనం ఆక్సీకరణం అంటాం. ఒక పదార్థము ఆక్సిజన్ గ్రహిస్తే ఏమంటాం మనం ఆక్సీకరణం అంటాం. ఒక పదార్థము ఆక్సిజన్ కోల్పోతే ఏమంటాం మనం క్షయకరణం అంటాం. ఓకేనా. అలానే ఒక పదార్థం అనేది
హైడ్రోజన్ పరంగా చెప్తే హైడ్రోజన్ కోల్పోయినా కూడా ఏంటండి ఆక్సీకరణమే. చూడండి, ఒక పదార్థం అనేది ఆక్సిజన్ గ్రహిస్తే ఏమన్నా మనం ఆక్సీకరణం అన్నాం మనం. అలాగే ఒక పదార్థం అనేది హైడ్రోజన్ కోల్పోయినా కూడా ఆక్సీకరణమే. అంటే అర్థం ఏంటి? ఉదాహరణకి మెగ్నీషియం ఉంది, Mg+O2 MgO అన్నాం. ఓకేనా? ఇక్కడ మెగ్నీషియం ఏమైంది? ఆక్సిజన్ గ్రహించింది. సో దీన్ని ఏమంటాం మనం? ఆక్సీకరణం అంటాం మనం. ఏమంటాం మనం? ఒక పదార్థం ఆక్సిజన్ గ్రహిస్తే ఏమంటాం మనం? ఆక్సీకరణం అంటాం. అదే పదార్థం ఆక్సిజన్ కోల్పోతే ఏమంటాం మనం? క్షయకరణం అంటాం. అలానే ఒక పదార్థం అనేది హైడ్రోజన్ గ్రహిస్తే నైట్రోజన్ ఉంది, అమ్మోనియా ఏర్పడింది. ఓకేనా? ఈ నైట్రోజన్ ఏమైంది? అమ్మోనియా మారింది. అంటే అర్థం ఏంటి? ఇది హైడ్రోజన్ గ్రహించింది. మరి హైడ్రోజన్ గ్రహిస్తే ఏమంటాం మనం? క్షయకరణం అంటాం. ఓకేనా? ఒక పదార్థం ఆక్సిజన్ గ్రహిస్తే ఏమంటాం మనం? MgO మారింది. దాన్ని ఏమంటాం? ఆక్సీకరణం అంటాం. ఓకేనండి? అలానే ఒక పదార్థం ఎలక్ట్రాన్లు కోల్పోయినా కూడా ఆక్సీకరణం అంటాం. ఓకేనా? ఈ మూడు అర్థం చేసుకుంటే ఆ మూడు ఈజీగా మనం చెప్పగలం. మనం ఇక్కడ ఏమంటాం? మనం ఒక పదార్థం ఆక్సిజన్ గ్రహిస్తే ఏమంటాం? మనం ఆక్సీకరణం అంటాం. అదే పదార్థం హైడ్రోజన్ కోల్పోతే ఏమంటాం? మనం ఆక్సీకరణం అంటాం. ఎలక్ట్రాన్ కోల్పోయినా కూడా ఆక్సీకరణం అంటాం. ఇక్కడ క్షయకరణం అంటే ఏంటి? ఇక్కడ దీనికి ఆపోజిట్ రాయండి, అంత ఇంకేం లేదు, చాలా సింపుల్. ఇక్కడ ఏం రాస్తే ఇక్కడ ఆక్సిజన్ గ్రహిస్తే ఆక్సీకరణం ఉంటుంది. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఆక్సిజన్ కోల్పోతే ఏంటి? క్షయకరణం ఉంది. దానికి ఆపోజిట్ ఆక్సిజన్ గ్రహించి ఇక్కడ ఏం రాయాలి? ఆక్సిజన్ కోల్పోవడం. ఇక్కడ ఏమన్నాం? హైడ్రోజన్ కోల్పోవడం. ఇక్కడ ఏం రాయాలి? దానికి ఆపోజిట్ హైడ్రోజన్ గ్రహించడం. ఇక్కడేమో ఎలక్ట్రాన్ కోల్పోవడం, ఇక్కడేమన్నాం? ఎలక్ట్రాన్ గ్రహించడం అన్నాము. ఓకేనా? ఈ మూడు తెలిస్తే ఆ మూడు రాయగలం మనం. ఈ మూడు అర్థమైతే ఆ మూడు రాయగలం మనం. ఓకేనా? ఆక్సీకరణానికి ఆపోజిటే క్షయకరణం. ఓకేనా? మరి ఈ మూడు గుర్తుంటే ఆ మూడు ఈజీగా రాయగలం. మరి ఈ మూడు గుర్తుండాలంటే ఏం చేయాలి మనం? ఒక చిన్న కోడి చెప్తా చూడండి. ఆక్సిజన్ గ్రహించుట ఆగ్రా గుర్తుపెట్టుకోండి. ఎక్కడుందండి ఆగ్రా? ఢిల్లీలో ఉంది. అలానే హైడ్రోజన్ కోల్పోవట, ఓకేనా, ఎక్కడుందండి మనకి హైడ్రోజన్ కోల్పోవట? హైకోర్టు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆగ్రా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆగ్రా అంటే అర్థం ఏంటండి? ఆక్సిజన్ గ్రహించడం, ఆక్సీకరణం. క్షయకరణం అంటే ఆక్సిజన్ కోల్పోవడం. ఇంకోటి ఏం చెప్పాను ఇక్కడ? హైకోర్టు అంటే ఏంటి? హైడ్రోజన్ కోల్పోవడం. దాన్ని ఏమంటాం మనం ఇక్కడ? ఆక్సీకరణం అంటాం. హైడ్రోజన్ గ్రహిస్తే ఉంటాం మనం క్షయకరణం అంటాం. హైకోర్టు గుర్తుపెట్టుకోండి. హైకోర్టు అంటే ఆక్సీకరణం. అలానే ఇక్కడ ఎర్రకోట, ఎక్కువ అన్నాం మనం. ఎర్రకోట అంటే అర్థం ఏంటి? ఆక్సీకరణం. అంటే ఎలక్ట్రాన్లు కోల్పోవడం కూడా ఆక్సీకరణమే. ఈ విధంగా చెప్తా ఉంటాం. ఆగ్రా, హైకోర్టు, ఎర్రకోట, ఈ మూడు పదాలు గుర్తుంటే ఇదంతా కూడా మనం ఈజీగా మనం బిట్ అనేది చాలా సులభంగా చేయగలం మనం. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు తప్పు చేస్తూ ఉంటారు ఈ కాన్సెప్ట్ అర్థం కాక. ఇలా సింపుల్గా చిన్న కోడింగ్ గుర్తుపెట్టుకుంటే ఈ చెప్పచ్చు. ఏంటండి? ఆగ్రా, హైకోర్టు, ఎర్రకోట. ఆగ్రా, హైకోర్టు, ఎర్రకోట. ఆగ్రా అంటే ఏంటి? ఆక్సిజన్ గ్రహించడం. హైకోర్టు అంటే ఏంటి? ఇక్కడ హైకోర్టు అంటే ఏంటి? హైకోర్టు అని గుర్తుపెట్టుకోండి, పదం గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. హైడ్రోజన్ కోల్పోవడం. ఎర్రకోట పదం గుర్తుపెట్టుకోండి, అంటే ఎలక్ట్రాన్ కోల్పోవడం. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఆక్సీకరణం అవుతాయి. దానికి ఆపోజిట్ ఏమవుతుందంటే క్షయకరణం అవుతుంది. విధంగా సులభంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకొని చేయగలం. మనం ఒక బిట్ చేద్దాం మనకి అర్థం కావడం కోసం. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏముందంటే ఇక్కడ ZnO ప్లస్ O, ZnO ప్లస్ C. ఏమైందండి? ఇక్కడ Zn ప్లస్ CO అయింది. రైట్, బాగా చూడండి ఒకసారి. ZnO ఏమైంది? జడన్గా మారింది. అంటే ఇది ఆక్సిజన్ కోల్పోయిందా, ఆక్సిజన్ గ్రహించిందా? జింక్ ఆక్సైడ్ జింక్గా మారింది. జింక్ ఆక్సైడ్ జింక్ అయ్యింది. అంటే ఏమైంది? ఇది ఆక్సిజన్ కోల్పోయిందా, ఆక్సిజన్ గ్రహించిందా? కనబడతా ఉంది. ఇక్కడ ZnOలో ఆక్సిజన్ ఉంది, ఈ జడన్ మారేటప్పుడు ఆక్సిజన్ లేదు. అంటే ఏంటి? ఆక్సిజన్ కోల్పోయింది. ఇది ఏమైంది? ఇది ఆక్సిజన్ కోల్పోయింది. ఇది మరి ఆక్సిజన్ కోల్పోతే చర్యను ఏమంటాం మనం? క్షయకరణ చర్య. అంటే ఇందులో ఏది క్షయకరణం చెందింది?
క్షయకరణం చెందింది ఏదండి? చెందినది ఏదండి ఇక్కడ? ZnO. అయిపోయిందండి అప్పుడే. ఇందులోనే చూడండి, ఏది ఆక్సీకరణం చెందింది? ఇక్కడ సి ఏమైందండి? CO మారింది. ఇక్కడ సి ఏమైందండి? CO మారింది. అంటే కార్బన్ ఏమైంది? ఆక్సిజన్ గ్రహించింది. ఇదేమండి? ఇది ఆక్సిజన్ గ్రహిస్తుంది. మరి ఆక్సిజన్ గ్రహించడానికి ఏమన్నా మనం? ఆక్సీకరణం అన్నాం. ఇందులో ఏది ఆక్సీకరణం చెందింది? ఏదండి? కార్బన్. ఇలా అడుగుతుంటాడండి మనకి ఎగ్జామ్లో, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. ఈ కాన్సెప్ట్ అర్థం కావాలంటే ఇది మీకు అర్థం కావాలి. ఓకేనండి? ఇది ఆక్సీకరణ, క్షయకరణ చర్యలు. అయితే మన నిత్య జీవితంలో, మన డైలీ లైఫ్లో జరిగే ఆక్సీకరణలు ఏంటంటాడు? మన డైలీ లైఫ్లో ఏ విధంగా ఆక్సీకరణ చెందుతుందంటాడు. చూడండి ఒకసారి మీరు వంకాయలను కానీ లేదంటే మనకి యాపిల్ కానీ కట్ చేసినప్పుడు రంగు మారుతూ ఉంటుంది. అలా రంగు మారిందంటే అర్థం ఏంటి? ఆ పదార్థం ఆక్సీకరణం చెందినట్లు. అలా ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐరన్ త్రుప్పు పడుతూ ఉంటుంది. ఐరన్ తీసుకుని ఒక మేక్ తీసుకోండి, బయట పడేయండి, లేకపోతే ఐరన్ వస్తువులు బయట పడేయండి. కొన్నాళ్ళకి ఏమవుతాయి? త్రుప్పు పడుతూ ఉంటాయి. అలా త్రుప్పు పడడానికి కారణం ఏంటంటే ఆక్సీకరణం. ఓకేనా? ఇంకా చెప్పాలంటే మనకి ఆహార పదార్థాలు పాడైపోతూ ఉంటాయి, ఆహార పదార్థాలు స్మెల్ వస్తూ ఉంటాయి. దానికి కారణం కూడా ఆక్సీకరణమే. ఓకేనండి? ఇంకా చెప్పాలంటే మనం పిండిని ఈ సహాయంతో పులి పెడతాం. ఈ పిండి పులిట కూడా ఆక్సీకరణమే. అలానే కొన్ని పదార్థాలను దహనం చేస్తూ ఉంటాం, కొన్ని పదార్థాలను మండిస్తూ ఉంటాం, అది కూడా ఆక్సీకరణమే. ఓకేనండి? ఇవన్నీ కూడా ఆక్సీకరణానికి ఎగ్జాంపుల్సే. ఐరన్ త్రుప్పట్టం, దహన చర్యలు. ఓకేనా? ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇక్కడ ఆక్సీకరణ చర్యలు అవుతాయి. ఇవి మన డైలీ లైఫ్లో చూస్తూ ఉండే, నిజ జీవితంలో చూస్తూ ఉండే ఆక్సీకరణ చర్యలు ఇవన్నీ కూడా. బాణసంచా కాల్చడం కూడా ఆక్సీకరణ చర్యలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. రైట్? ఓకేనండి? నెక్స్ట్ చూద్దాం మనం. ఓకేనండి? నెక్స్ట్ నాన్ మెటల్స్ ఏంటి, నాన్ మెటల్ కాంపౌండ్స్ ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మెటల్స్, నాన్ మెటల్స్ చెప్పుకున్నాం మనం. నాన్ మెటల్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం మనం? కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ నాన్ మెటల్స్ అంటారు. అవి కాకుండా హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ కూడా నాన్ మెటల్స్కి వస్తుంది. ఈ నాన్ మెటల్స్ అంటే ఏంటి, ఈ నాన్ మెటల్స్ యొక్క ఆక్సైడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో మనం నేర్చుకుంటాం. ఓకేనండి? నెక్స్ట్ టాపిక్ ఏంటండి? యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్. వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎలా చదవాలి చూద్దాం మనం. బిట్ అనేది ఏ విధంగా అడుగుతున్నాడో గమనిద్దాం మనం. నెక్స్ట్ టాపిక్ ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. అది డెఫినెట్గా మన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా దీని నుండి ఒక ప్రశ్న కంపల్సరీగా వస్తూ ఉంటుందండి. అయితే మరి ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది చూద్దాం మనం. ఈ చాప్టర్లో మనం ఏ ఏరియాని బిట్ వస్తుంది చూద్దాం మనం. ఈ చాప్టర్ మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వడం కూడా మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే అసలు ఆమ్లం అంటే ఏంటి, క్షారం అంటే ఏంటి, లవణం అంటే ఏంటి. ఓకేనండి? అసలు ఆమ్లాలు అంటే ఏమిటి, క్షారాలు అంటే ఏమిటి, లవణాలు అంటే ఏమిటి. ఓకేనా? అది చూద్దాం మనం. ఓకేనా? అయితే ఇందులో ముఖ్యంగా ఏమంటారంటే ఈ ఆమ్లాలు, క్షార సంబంధించి మనకేంటంటే యాపిల్లో ఉండే ఆమ్లం ఏంటి, ఓకేనండి, లేదా టమాటాలో ఉండే ఆమ్లం ఏంటి, అలానే వెనిగర్లో ఉండే ఆమ్లం ఏంటి, ద్రాక్షలో ఉండే ఆమ్లం ఏంటి, చింతపండులో ఉండే ఆమ్లం ఏంటి, సబ్బులో ఉండే క్షారం ఏంటి, ఇలా అడుగుతుంటాడు మనకి. ఓకేనండి? టమాటాలో ఉండే ఆమ్లం ఏంటండి, ఆక్సాలిక్ ఆమ్లం. యాపిల్లో ఉండే ఆమ్లం ఏంటి, మాలిక్ యాసిడ్. ద్రాక్షలో ఉండే ఆమ్లం ఏంటి, టాటారిక్ యాసిడ్. ఇలాగా వెనిగర్లో ఉండే ఆమ్లం ఏంటండి, ఎస్టిక్ యాసిడ్. నిమ్మలో ఉండే ఆమ్లం ఏంటి, సిట్రిక్ ఆమ్లం. ఈ విధంగా
వీటి మీద ప్రశ్న రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలానే క్షారాలు, సబ్బులో ఉండే క్షారం ఏంటి? తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆమ్లాల తయారీ. ఆమ్లాలని ఎట్లా తయారు చేస్తాం మనం? తర్వాత వాటి ధర్మాలు. ఆమ్లాల తయారీ, వాటి ధర్మాలు. ఓకేనా? ఇక్కడ ఆమ్లాల తయారీ అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి. ఆమ్లం తయారీ అంటే సింపుల్గా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనం అందరం కూడా సోడా తాగుతూ ఉంటాం. ఈ సోడా తయారీ ఆమ్లం తయారీ అంటే ఏంటి? ఇక్కడ సోడాలో ఉండే సోడా అంటే ఏంటండి? CO2 + H2O. మీకు అర్థం కావడం చెప్తాను. CO2 + H2O ఏమవుద్దండి? H2CO3 అంటే కార్బోనిక్ ఆమ్లము. మనం తాగే సోడా ఎలా ఏర్పడుతుందండి? ఎలా తయారు చేస్తారండి అంటే వాటర్కి CO2 యాడ్ చేస్తారు. నీటిలోనికి ఒక గాజు సీసా తీసుకుంటారు. ఆ గాజు సీసాలో వాటర్ తీసుకుంటారు. ఆ వాటర్లోకి CO2 వాయుని పంపిస్తారు, కార్బన్ డైఆక్సైడ్ వాయుని పంపిస్తారు. ఇప్పుడు అదేంటి ఏర్పడుతుందండి? అది ఏ విధంగా మారుతుంది? H2CO3గా మారుతుంది. ఈ H2CO3 ఏమంటారండి? కార్బోనిక్ ఆమ్లం అంటారు. అంటే మనకేం అర్థమవుతుంది? CO2 అనేది ఒక అలోహపు ఆక్సైడ్, కార్బన్ ఒక అలోహము, కార్బన్ డైఆక్సైడ్. CO2 అనేది ఏంటి? అలోహపు ఆక్సైడ్లు. ఈ అలోహపు ఆక్సైడ్లు అనేవి వాటర్తో కలవటం వలన ఏంటి ఏర్పడతాయి? ఆమ్లాలు ఏర్పడతాయి. ఓకేనా? ఈ విధంగా ఆమ్లాలను తయారు చేస్తారు. మరి ఆమ్లాల ధర్మాలు ఏంటి? ఇక్కడ ఆమ్లాలన్నీ వీటితో రియాక్ట్ అవుతాయి. ఆల్రెడీ తెలుసు మీకు. ఆమ్లాలు లోహాలతో రియాక్ట్ అవుతాయి, ఆమ్లాలు క్షారాలతో రియాక్ట్ అవుతాయి, ఆమ్లాలు ఇంకా వీటితో రియాక్ట్ అవుతాయండి. ఆమ్లాలు అనేవి కార్బోనేట్తో రియాక్ట్ అవుతాయి, ఆమ్లాలు బైకార్బోనేట్లతో రియాక్ట్ అవుతాయి. ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే అండి? ఇక్కడ ఏంటండి? ఆమ్లాల తయారీ తీసుకున్నాం. ఆమ్లాల ధర్మాలు ఏంటి? ఆమ్లాల ధర్మాలు అండి, ఆమ్లాలు లోహాల చర్య, ఆమ్లాలు క్షారాలతో చర్య, ఆమ్లాలు కార్బోనేట్లతో చర్య, ఆమ్లాలు బైకార్బోనేట్ల చర్య అంటాడు. ఆమ్లాలు అనేవి కార్బోనేట్లతో రియాక్ట్ అయితే వచ్చే వాయువు ఏంటి అంటాడు? కార్బన్ డైఆక్సైడ్. ఆమ్లాలు అనేవి బైకార్బోనేట్లతో రియాక్ట్ అయితే వచ్చే వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఆమ్లాలు అనేవి లోహాలతో రియాక్ట్ అయితే, ఆమ్లాలు అనేవి లోహాలతో చర్యతే వచ్చే వాయువు ఏంటి అంటాడు? ఏ వాయువు అండి? కార్బన్ డైఆక్సైడ్. ఇలా చదవాలండి. తర్వాత ఏంటండి? క్షారాల తయారీ. ఇవన్నీ కూడా లెర్నింగ్ అవుట్కమ్స్. ఈ విధంగా మీరు చదివితే చాప్టర్ అంతా కూడా ఈజీగా గుర్తుంటుంది. ఎప్పటికీ మర్చిపోరు మీరు. బిట్ ఏ విధంగా ఉన్నా ఆన్సర్ చేయగలరు. క్షారాల తయారీ. నెక్స్ట్ ఏంటండి? ధర్మాలు. అంటే క్షారాల తయారీ అంటే ఏంటండి? ఉదాహరణకి లోహపు ఆక్సైడ్ Na2O + H2O. ఇప్పుడు ఏమవుతుందండి? NaOH. ఓకేనండి? ఇదేంటండి? ఇవి క్షారాల తయారీ. అలా క్షారాల ధర్మాలు. క్షారాలు దేనితో రియాక్ట్ అవుతాయి? క్షారాలు ఆమ్లాలతో రియాక్ట్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా చెప్తాము మనం. తర్వాత ఆమ్లాల ఉపయోగాలు ఏమిటి? క్షారాల ఉపయోగాలు ఏంటి? తర్వాత ఆమ్లక్షార బలాలేంటి? ఆమ్లక్షార బలాలేంటి? ఆమ్లక్షారాలను ఎలా గుర్తిస్తాం? ఆమ్లాల ఉపయోగాలు. ఆమ్లక్షార ఉపయోగాలు. హైడ్రోక్లోరిక్ ఆమ్ల ఉపయోగం ఏంటి? నైట్రిక్ ఆమ్ల ఉపయోగం ఏంటి? పాస్పారిక్ ఆమ్ల ఉపయోగం ఏంటి? ఇలా క్షారాల ఉపయోగాలు. కాస్టిక్ సోడా NaOH ఉపయోగాలు ఏంటి? లేకపోతే KOH ఉపయోగాలు ఏంటి? లేకపోతే AlOH3 ఉపయోగం ఏంటి? లేకపోతే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఉపయోగం ఏంటి?
గుర్తించుట. ఎలా గుర్తిస్తారు? ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్నాయి. మనకి ఆమ్లాలని క్షారాలని ఎలా గుర్తిస్తామన్నది ఏంటండి ఇక్కడ మనకి ఎలా గుర్తిస్తారండి? లిట్మస్ పరీక్ష ఉంటుంది. అంటే సహజ సూచికలు అలానే రసాయన సూచికలు వీటి సహాయంతో వీటిని గుర్తిస్తారు. ఇందులో ఏంటంటే లిట్మస్ పరీక్ష ఉంటుంది, అలా మిథైల్ ఆరెంజ్ సూచిక, ఫినాల్ఫిన్ సూచిక, ఇవన్నీ కూడా వీటి సహాయంతో మనం ఆమ్లాలని క్షారాలని గుర్తించవచ్చు. ఈ ఏరియాని గుర్తొస్తుంది. ఎలా అంటే ఆమ్ల ద్రావణంలో నీళ్ళు లిట్మస్ కాగితం ఉంచితే అది ఏ రంగు మారుతుంది, లేకపోతే క్షార ద్రావణంలో ఎరుపు లిట్మస్ కాగితాన్ని ఉంచినట్లయితే అది ఏ రంగులో మారుతుంది, లేకపోతే ఆమ్ల ద్రావణానికి మిథైల్ ఆరెంజ్ కలిపినట్లయితే ఏ విధంగా మారుతుంది, లేకపోతే క్షార ద్రావణాలకి ఫినాల్ఫిన్ కలిపితే ఏ విధంగా మారుతుంది. ఈ విధంగా మనం ఆమ్లాలని క్షారాలని గుర్తిస్తాం మనం. అలానే మనకి కొంతమంది వాసన బట్టి కూడా చెప్తారు. వాటిని సువాసన సూచికలు అంటారు. వాటిని ఏమంటారండి? సువాసన సూచికలు అంటారు. ఈ విధంగా మనం ఆమ్లాలని క్షారాలను గుర్తిస్తాం. తర్వాత ఏంటంటే ఆమ్ల క్షార బలాలు చూద్దాం. ఇప్పుడు ఏమన్నా ఆమ్లాలు అన్నాం, క్షారాలు అన్నాం. ఏవి బలమైన ఆమ్లము, ఏది బలమైన క్షారము, ఏది బలహీనమైన ఆమ్లము? ఓకేనా? బలమైన ఆమ్లం అంటే ఏంటి, బలహీనమైన ఆమ్లం అంటే ఏంటి, బలమైన క్షారం అంటే ఏంటి, బలహీనమైన క్షారం అంటే ఏంటి? ఇక్కడ బలమైన ఆమ్లం అంటే ఏంటి? జలద్రావణంలో అధిక సంఖ్యలో H+ అయాన్లు ఇచ్చేవి బలమైన ఆమ్లాలు, జలద్రావణంలో తక్కువ సంఖ్యలో H+ అయాన్లు ఇచ్చేవి బలహీనమైన ఆమ్లాలు. అలా బలమైన క్షారాలు అంటే ఏంటి, అలా బలహీనమైన క్షారాలు అంటే ఏంటి, ఇలా చెప్తాను. ఆమ్ల క్షార బలాలను కూడా తెలుసుకుంటాం. తర్వాత ఇంకా సింపుల్ చెప్పాలంటే ఈ ఆమ్ల క్షార బలాలను మనం అలానే వాటిని pH సహాయంతో తెలుసుకోవచ్చు. ఓకేనా? అసలు pH అంటే ఏంటి, దాన్ని ఎవరు కొనుక్కున్నారు ఏంటి? pH అనేది సొరెన్సన్ అని ఆయన కనుక్కున్నారు. దాన్ని pH స్కేల్ ఏమో 0 to 14 ఉంటుంది. ఆల్రెడీ అంతకుముందు చెప్పుకున్నాం మనం. 0 to 14. pH వాల్యూ <7 అయితే దాన్ని ఆమ్లం అంటారు, <7 అయితే క్షారం అంటారు. pH = 7 అయితే దాన్ని మనం న్యూట్రల్ అంటాం మనం. అలానే pH వాల్యూ 0 to 3 ఉంటే దాన్ని బలమైన ఆమ్లం అంటాం, బలమైన ఆమ్లం అంటాం. 3.1 to 6.99 అయితే దాన్ని బలహీనమైన ఆమ్లం అంటాం. అలా 7 అయితే దాన్ని మనం న్యూట్రల్ అంటాం, తటస్థం అంటాం. 7.1 to 10 అయితే దాన్ని బలహీనమైన క్షారం అంటాం. 10.1 to 14 అయితే దాన్ని బలమైన క్షారం అంటాం. ఈ విధంగా చెప్తామంటాను మనం ఇవి. ఓకే, ఈ విధంగా ఆమ్లాక్షార బలాన్ని మనం pH ఆధారం చెప్పచ్చు. అలానే కొన్నిటి pH పెడుతుంటాడు. ఎలా అంటే మనకు ఉంటాయి కొన్ని, ఉదాహరణకి నిమ్మరసంకి pH ఎంత, లెమన్ pH ఏంటి, అలానే వెనిగర్ pH ఏంటి, చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్కహాల్ pH ఎంత, అలాగే బీరియక్ pH ఎంత. ఓకేనండి. అలానే ఇవి కాకుండా మరికొన్ని యూరినేట్ pH ఎంత, సలైవా లాలాజలం యొక్క pH ఎంత, అలానే బ్లడ్ యొక్క pH ఎంత, రక్తము, పాలి pH ఎంత అంటాడు.
ఇంపార్టెంట్. నెంబరస్ pH ఏంటండి? 2.2 to 2.4. వినిగర్ pH అంటే 2.4 to 3.4. ఇదేంటి నాలుకాలు ఏంటంటే 2.8 to 3.8. బీర్ pH ఏంటండి? 4.0 to 5.0. యూరిన్ ఏంటంటే pH ఇక్కడ 4.8 to 8.4. లాలాజలం ఏంటంటే ఇక్కడ 6.5 to 7.5. చాలా ఇంపార్టెంట్, ఈ వాల్యూస్ ఇంపార్టెంట్. 6.5 to 7.5. రక్తం ఏంటండి? 7.2 to 7.5. పాలు యొక్క pH విలువ 6.4. ఈ విధంగా చెప్తా ఉంటామండి. ఇవి pH వాల్యూస్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి మీద ఎక్కువగా ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. తర్వాత ఏంటండి? అయిపోయింది. తర్వాత లవణాల కోసం తెలుసుకోవాలి. లవణం అంటే ఏంటి? ఈ లవణాలు ఎన్ని రకాలు? ఈ లవణాలు 3 రకాలు ఉంటుంది. ఏంటంటే బలమైన ఆమ్లము, బలమైన క్షారము తటస్థీకరణలో ఏర్పడిన లవణాలు, అలానే బలహీనమైన ఆమ్లము, బలమైన క్షారంతో ఏర్పడిన లవణాలు, బలమైన ఆమ్లము, బలమైన క్షారంతో ఏర్పడిన లవణాలు. అంటే ఏంటి? ఇక్కడ లవణాలు అనేవి 3 రకాలు. ఆమ్ల స్వభావం లవణాలు, క్షార స్వభావం లవణాలు, అలానే తటస్థ లవణాలు. తర్వాత లవణాల ఉపయోగాలు. ఈ లవణాలు ఏంటంటే ముఖ్యంగా వాటి ఫార్ములాస్ ఉంటాయి లవణాల్లో. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏంటండి? CaSO4 H2O, లేదా సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NaCO3, లేదా బ్లీచింగ్ పౌడర్ CaOCl2. ఇవన్నీ అడుగుతూ ఈ లవణాల ఫార్ములాలు, వాటి ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఈ చాప్టర్లో ఉండే ముఖ్యమైన అంశాలండి. ఈ లవణాల ఉపయోగాలు ఇంపార్టెంట్, ఈ లవణాల యొక్క ఫార్ములా ఇంపార్టెంట్. ఏంటి? ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ ఫార్ములా చెప్పండి ఎవరైనా. బ్లీచింగ్ పౌడర్ CaOCl2. సోడియం కార్బోనేట్ ఫార్ములా, సోడియం కార్బోనేట్, దాన్నే వాషింగ్ సోడా అంటాం, Na2CO3. సోడియం బైకార్బోనేట్ ఫార్ములా NaHCO3, దాన్నే బేకింగ్ సోడా అంటాం, చాలా ఇంపార్టెంట్. అలాగే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఫార్ములా CaSO4 H2O. జిప్సమ్ ఫార్ములా CaSO4 2H2O. ఇవన్నీ కూడా గతంలో అడిగినవే. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఆమ్లాలు, క్షారాలు, లవణాల్లో అసలు ఆమ్లాలు అంటే టాపిక్ హెడ్డింగ్ ఏంటని చూడాలి ఫస్ట్ మనం. ఆ టాపిక్ హెడ్డింగ్ అయిన తర్వాత ఆమ్లాలు అంటే ఏంటి, క్షారాలు అంటే ఏంటి, ఆమ్లాలను ఎట్లా తయారు చేస్తారు, అలానే వాటి ధర్మాలు ఎలా ఉంటాయి, క్షారాలను ఏ విధంగా తయారు చేస్తారు, వాటి యొక్క ధర్మాలు ఏముంటాయి, తర్వాత ఆమ్లాలని, క్షారాల యొక్క ఉపయోగాలు ఏంటి, తర్వాత ఆమ్లాలని, క్షారాలని ఏ విధంగా గుర్తిస్తారు, వాటి పరీక్షలు ఏంటి, అలానే ఆమ్ల క్షార బలాలు ఏంటి, తర్వాత ఆమ్లాలని, క్షారాల బలాలు చెప్పడం కోసం మనం pH మానాన్ని తీసుకుంటాం. మనం ఈ pH సహాయంతో కూడా మనం ఆమ్ల క్షార బలాలు చెప్పచ్చు. మనం ఈ pH మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు, ఈ pH స్కేల్ ఏంటి, ఎలా చెప్తాం మనం. ఈ విధంగా మనం ఈ pH వాల్యూస్ ఎలా ఉంటాయి, pH రేంజ్ ఏంటి కూడా తెలుసుకోవాలి మనం. అలానే లవణాలు ఏంటి, ఈ లవణాలు ఎన్ని రకాలు తీసుకుంటాం మనం, ఆ లవణాల యొక్క ఉపయోగాలు కూడా మనం తెలుసుకుంటే ఈ చాప్టర్ నుంచి మనం ఎట్టి పరిస్థితులు కూడా బిట్ అనేది మనం మిస్ కాదు. ఈ విధంగా మనం ఈ ఆమ్లాలు, క్షారాల యొక్క ప్రిపరేషన్ అనేది ఈ విధంగా చేయాలి. ఇవి ఈ చాప్టర్ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకేనండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.